ఒక భార్య తన భర్త చనిపోయిన తర్వాత 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తన భర్త చనిపోయే ముందు రోజు రాత్రి పనికి వెళ్ళొచ్చి తన షర్ట్ విప్పి ఇంట్లో హ్యాంగర్కి తగిలించాడట. భార్య చేసిన పని ఏంటంటే ఆ షర్టును అక్కడి నుంచి తీయకపోగా 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల భారాన్ని తనే మోస్తూ బయటికి వెళ్ళి కష్టపడి పనిచేస్తూ ఆ దినసరి కూలీ డబ్బులు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టేదంటే భర్త వ్రేలాడదీసిన చొక్కా జేబులో పెడుతూ ఉండేదట. పిల్లలు, పాప పెద్దది, బాబు చిన్నోడు. పాప వచ్చి ఇలాగ అడిగేదట, అమ్మా ఐస్ క్రీమ్ బండి వచ్చింది, డబ్బులు ఇవ్వా, కొనుక్కొచ్చుకుంటాను అని అడిగేదట. వెంటనే చిన్నోడు కూడా, అమ్మా నాకు కూడా డబ్బులు కావాలి, కొట్టు దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటా అని పిల్లలిద్దరూ డబ్బులు అడిగినప్పుడు ఆ తల్లి పిల్లలకి చెప్పిన మాట ఏంటంటే, తరచూ ఎప్పుడు అడిగినా చెప్పే మాట ఏంటో తెలుసా? మీ నాన్న జేబులో డబ్బులు ఉన్నాయిరా, వెళ్ళి తీసుకెళ్ళి కొనుక్కోండి. మీ నాన్న జేబులో డబ్బులు ఉన్నాయిరా, వెళ్ళి తీసుకెళ్ళి కొనుక్కోండి. పిల్లలు ఎంత స్వతంత్రంగా సంతోషంగా నాన్న వ్రేలాడదీసి వెళ్ళిన చొక్కా జేబులో ఉన్న డబ్బులు తీసుకొని ఆ కొనుక్కొని తింటూ ఉన్నప్పుడు ఆ తల్లి కష్టం అంతా మర్చిపోతూ, కలవరాలన్నీ మర్చిపోతూ, కన్నీరంతా మర్చిపోతూ పిల్లల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ దేవుని స్తుతించేదట. ఈ పగటికాల సమయంలో ఈ మాట మీతో పంచుకోవడానికి కారణం లేకపోలేదండి. ఆ తల్లి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా పిల్లల్ని భర్త వ్రేలాడదీసిన చొక్కా జేబు దగ్గరికి అలవాటు చేసినట్టుగా ప్రియ తల్లిగారు కూడా, దేవుని దాసులు, కీర్తిశేషులు, సాక్షిశేషులు విక్టర్ పాల్ అయ్య గారు కూడా శారీరకంగా మరణించినప్పటికి కూడా వారు వ్రేలాడదీసిన జ్ఞాపకాలు ఉన్నాయి ప్రియులరా. వారు వ్రేలాడదీసిన జ్ఞాపకాల దగ్గరికి తల్లిగారు తన సొంత శారీరకమైన పిల్లల్ని కాదు, ఆత్మీయమైన పిల్లలందరినీ కూడా ఆనాడు ఆ తల్లి భర్త చొక్కా జేబు దగ్గరికి నడిపిస్తే, ఈనాడు ఈ ఆత్మీయ తల్లి ఆత్మీయ పిల్లలని, శారీరకమైన పిల్లలందరినీ కూడా ఎక్కడికి నడిపిస్తుందంటే సిలువలో వ్రేలాడుతున్న యేసయ్య దగ్గరికి నడిపిస్తుంది ప్రియులరా. ఇలాంటి సాక్షిశేషులైన దేవుని దాసుల యొక్క జ్ఞాపకార్థ కూడికలో దేవుని యొక్క అమూల్యమైన పనిముట్లుగా వాడబడుతున్న శ్రేష్ఠులైన దైవ దాసుల సమక్షంలో ఈ రాత్రి మనందరం చేరి దేవుని స్తుతించటం దేవుని మనకిచ్చిన గొప్ప ధన్యత ప్రియులరా. దేవుని వాక్యాన్ని మనం చదువుకోవడానికి ఇష్టపడదాం. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ను తెరిచి యాహోను మొదటి పత్రిక 2వ అధ్యాయం, యాహోను మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు జాగ్రత్తగా, ఇష్టంగా, స్పష్టంగా చదువుకోవడానికి ఇష్టపడదాం. యాహోను మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలలో బైబిల్ చెప్తున్న మాట, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో, అందరూ వినాలి, ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడువైన తండ్రి, మహోన్నతుడువైన దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈనాటి ఎండవేళ మీరు అమూల్యమైన పనిముట్టుగా ఈ భూమి మీద నిలిచి ఉన్న ఆయుష్కాలం అంతా కూడా నీ సాక్షిగా మీరు వాడుకున్నారు. దైవజనులు విక్టర్ పాల్ అయ్య గారిని, వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు విడిచి వెళ్ళిన శేషము వారి భారభరితమైన పరిచర్యని మోస్తూ జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా సువార్తను ప్రకటించాలి అనే ప్రగాఢమైన వాంఛ వారిలో మీరు పెట్టి ఈ సంవత్సరం కూడా మీరు జరిగిస్తున్న ఈ కూడికను బట్టి మీకు స్తోత్రాలు. ఆనాటి ఎండవేళ మమ్మిరే దగ్గర సింధూర వనంలో అబ్రహాము శారాతో మాట్లాడినట్టుగా ఈనాటి ఎండవేళ చేరి
వచ్చిన మాతో కూడా మాట్లాడనైనందుకు స్తోత్రాలు ప్రభు. ఆనాటి ఎండవేళ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడినట్టుగా, ఆనాటి ఎండవేళ గొల్గతాలో సిలువలో దొంగతో మాట్లాడినట్టుగా, ఈనాటి ఎండవేళ మీరు మా కొరకు ఏర్పరిచిన ఈ స్థలంలో కూడా మాతో మాట్లాడనయ్యున్నందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగములోని ప్రతి మాట కూడా మీరు మాత్రమే మాకు పరమ బోధకునిగా ఉండి బోధించమని నిలబడి ఉన్న మీ దాసుడనైన నన్ను కూడా మీ సిలువ చాటున కొద్ది నిమిషాలు మరుగు చేసుకొని మీ నోటి బోరగా మీ చేతి అస్త్రంగా వాడుకున్నామని అడుగుతూ, ఈ వాక్య పరిచర్య ముగింపు వరకు కూడా ప్రతి విధ ప్రతికూలతలన్నీ మీ ఆధీనంలో నిలుపుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, చదవబడిన లేఖన భాగంలో వాక్య పరిచయం ఉన్న వారందరికీ కూడా పరిచయమైన మాటగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి దైవజనులు, సాక్షి శేషులు విక్టర్ పాల్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుని ఉన్న మన అందరి జీవితంలో మొదటిగా మనం ఒక ఆలోచన ఖచ్చితంగా చేయాలి. ఏంటి అని అంటే, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమే. మనకంటే ముందుగా అయ్యగారిని దేవుడు పిలుచుకున్నారు. దేవుని వాక్యము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ప్రియులలో చూడవలసిన పనులు 90వ కీర్తనలో, నరులారా తిరిగి రండని నువ్వు పిలుచుచున్నావు, మనుష్యులను మంటికి మార్చుచున్నావు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క సన్నిధి మన యొక్క మధ్యాహ్న కాల సమయంలో వాక్య నెరవేర్పులోనికి రావడానికే మొన్నైనది వెనకటి వలనే మంటికి చేరును, ఆత్మ అది దయచేసిన దేవుని యొద్దకి మరలా పోను. ప్రియులరా, మంటి నుండి తీయబడ్డావు ఆదామా, నువ్వు మన్నే అయిపోతావు. ఆది కాండము 3వ అధ్యాయంలోనే దేవుడు మరణమును గురించి మనకి జ్ఞాపకం చేస్తాడు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యములో మరణమును గురించిన ఎన్నో విషయాలు ఉన్నాయి. మొదటిగా కూర్చున్న మన అందరికీ కొంచెం ఇబ్బందిగా ఈ మాట అనిపించినా, ఏదొక రోజు వి మస్ట్ లీవ్ దిస్ ఎర్త్, ఈ భూమిని ఏదొక రోజు మనం విడిచిపెట్టవలసిందే. అసలైన జీవితం అక్కడ ఉంది ప్రియులరా. అయితే ఈ మధ్యాహ్నము ఒక్క ప్రశ్న ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత, ఆఫ్టర్ అవర్ డెత్, మనం చనిపోయిన తర్వాత ప్రజలు మన గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది ఒక ప్రశ్న. ప్రజలు మన గురించి ఏం మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకోవాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రియులరా? మన గురించి మంచి సాక్ష్యం ఉందా, లేదు మన గురించి చెడు సాక్ష్యం ఉందా? ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలలో ఆఖరిలో ఒక మాట, చక్కటి మాట, ఆయన ఎలాగూ నడుచుకొనెనో. నాతో దయతో ఈ మాటలు బిగ్గరగా చెప్పండి. ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో గౌరవనీయులు విక్టర్ పాల్ అయ్య గారు ఎలాగూ నడుచుకొనెను జ్ఞాపకార్థ ప్రార్థన గుడికిలో ఆయన గారు ఎలాగూ నడుచుకొనెనో, ఈ ఆరాధనకి చేరి వచ్చిన మనందరం కూడా అలాగూ నడుచుకొన బద్ధులై ఉన్నాము అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఈ దినాన వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడుచుట అనే మాట మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఇంత అమూల్యమైన దేవుని దాసులతో, శ్రేష్ఠులైన బంధువర్గంతో మీ ప్రశస్తమైన సమయాన్ని ఇక్కడ కేటాయించడానికి కారణం చాలా ఉంది ప్రియులరా. ఆయన గారు ఎలాగూ నడుచుకొనెనో, ఎలాగూ నడుచుకొనెనో, చేరి వచ్చిన మనందరం కూడా అలాగూ నడుచుకొనబద్ధులై ఉన్నాము ప్రియులరా. బైబిల్ గ్రంథంలో దేవునితో నడిచిన వారు చాలా కొద్ది మందిగా కనబడతారు. అయితే దుష్టుల ఆలోచన చొప్పున నడిచిన వారు అనేకులు కనపడతారు ప్రియులరా. ఈ వ్యక్తి దేవునితో నడిచిన వ్యక్తి అనే సాక్ష్యం
మొట్టమొదటిగా నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితంలో ఉండాలి అనే అదుగో ఆయన గారు ఎలాగూ నడుచుకునేనో మన మెమోరీలో, జ్ఞాపకాలు చేసుకుంటూ ఇలాగా నడిచిన విక్టర్ పాల్ అయ్యగారి వలె, అలాగూ నడిచిన విక్టర్ పాల్ అయ్యగారి వలె, అన్నిటికి మించి దేవునితో నడిచిన విక్టర్ పాల్ గారు ఎంత గొప్ప సాక్ష్యం ప్రియులరా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో నడవటం అంటే ఏంటి మీరు అనుమతిస్తే నాకున్న సమయంలో ఎక్కువ టైం తీసుకోకుండా బిఫోర్ 20 minutes, ఒక 20 నిమిషాలు నేను టైం తీసుకొని దేవునితో నడవటం అంటే ఏంటి ఒక 5 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులరా. ఖచ్చితంగా ఈ 5 విషయాలు విక్టర్ పాల్ అయ్యగారి సేవా జీవితంలో ఉన్నాయి. ఈ 5 విషయాలు విక్టర్ పాల్ గారి యొక్క వ్యక్తిగతమైన సాక్ష్య జీవితంలో ఉన్నాయి. వాకింగ్ విత్ గాడ్, ఆయన ఎలాగూ నడుచుకొనెనో. ప్రియులరా, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే 37వ కీర్తన 23వ వచనంలో, 37వ కీర్తన 23వ వచనంలో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అని బైబిల్ చెప్తుంది ప్రియులరా. ఒకని నడత యెహోవా చేతే స్థిరపరచబడుతుంది. అదిగో స్థిరపరచబడిన నడక దేవునితో నడిచిన నడక ప్రియులరా. బైబిల్ గ్రంథంలో మనందరికీ దేవునితో నడిచెను అన్న మాట వినంగానే జ్ఞాపకం వచ్చే బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి పేరేంటంటే హనోకు ప్రియులరా. ఆదికాండం 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు బైబిల్ చెప్తున్నమాట. ఆదికాండము 5వ అధ్యాయం 21 నుండి 24 వచ్చిన వరకు హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హనోకు మెతుషలను కనిన తర్వాత అయ్యా అందరు వినండి, 300 ఏండ్లు దేవునితో నడుచుచు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తారా అండి? అరౌండ్ 300 years he was walked with God. 300 సంవత్సరాలు హనోకు ఎవరితో నడిచాడట? దేవునితో నడిచాడు ప్రియులరా. గౌరవనీయులు విక్టర్ పాల్ అయ్యగారు కూడా వారి శేష జీవితము చివరి దినము వరకు కూడా దేవుని చేత స్థిరపరచబడి దేవునితో నడిచినట్టుగా హనోకు దేవునితో నడిచిన తర్వాత, క్లియర్గా రాయబడి ఉంది, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను, కనుక అతడు లేకపోయెను. ఈ సాక్ష్యం ప్రియులరా విక్టర్ పాల్ అయ్యగారి జీవితంలో ఇప్పటి వరకు మన సాక్ష్యాలు విన్నాం. నా జీవితంలో, నీ జీవితంలో ఈ జ్ఞాపకార్థ కూడికలో జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా కోరుకోవాల్సింది ఒకటే, ప్రభువా నేను కూడా నా చనిపోయిన తర్వాత నా గురించి ప్రభువా ఇతను దేవునితో నడిచిన వాడు గనుక హనోకును తీసుకుని పోయినట్టుగా తీసుకుని పోయావన్న సాక్ష్యము నా గురించి కూడా ప్రజలు పలుకుదురుగాక. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? మీ కలిగిందో లేదో అనుమానం నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని అంటే ఆశ్చర్యకరమైన సంగతిని చెప్తున్నాను. అంతకుముందు మాదిరి ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా చెప్పి తీరాలి ప్రియులారా. ఈ రోజున ఒక వ్యక్తి పాట పాడితే నేను కూడా అలాగే పాడాలి. ఈ రోజున ఒక వ్యక్తి సాక్ష్యం కాపాడుకుంటే నేను కూడా అలాగే కాపాడుకోవాలి. ఈ రోజున ఒక వ్యక్తి వర్తమానం చెప్తే నేను కూడా అలాగే వర్తమానం చెప్పాలి. ఈ రోజున ఒక వ్యక్తి ప్రేమ చూపిస్తే అలాంటి ప్రేమ కూడా నేను చూపించాలని మనకి ముందు మాదిరిగా ఉన్న వాళ్ళని మనం అనుసరిస్తాం ప్రియులారా. కానీ హనోకు దేవునితో నడిచిన దినాలలో ఆయనకి మాదిరి ఎవరు లేరు ప్రియులారా. తనంతట తానే దేవునితో నడవాలి అని ఆశ కలిగి 1 కాదు, 100 కాదు, 2 కాదు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. అంతేనా అండి? ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో, ఆదికాండం 6:9లో నోవహు దేవునితో కూడా నడిచినవాడు అని బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. నోవహు కూడా ఎలాంటి పరిస్థితుల్లో నడిచాడో తెలుసా? నోవహు దినములలో ప్రజలు తినుచు త్రాగుచు పెళ్లి కాదు పెండిండ్లు చేసుకొనుచు దుష్టులైన తరము వారి మధ్య నివసిస్తున్న నోవహు దేవునితో నడిచిన
వాడట. ఎగ్జాక్ట్లీ ప్రియులరా, ఇంతమందిగా మన అమూల్యమైన సమయాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటో తెలుసా? అదుగో అతడు ఎలాగూ నడుచుకొనెను. అదుగో హనోకుకి మాదిరి ఎవరు లేకపోయినా 300 సంవత్సరాలు ఎలాగూ నడుచుకొనెను. అదుగో దుష్టులైన తరములో నోవాహు దేవునితో ఎలాగూ నడుచుకొనెను. అంతేనా అండి? లోకాసువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామస్తులు అక్షరాల యేసు ప్రభుతోనే కలిసి నడిచారు. చేతులుండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎమ్మాయి గ్రామస్తులు అక్షరాల యేసు ప్రభుతోనే కలిసి నడిచారు ప్రియులరా. ఈ దినాన ఈ జ్ఞాపకార్థ కూడికలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే: నా నడక ఎవరితో, నా నడక దేనితో, నా నడక నేను చనిపోయిన తర్వాత నా గురించి కూడా ఈ వ్యక్తి దేవునితో నడిచిన వ్యక్తిరా, అతడు ఎలాగూ నడుచుకొనెనో మేము అలాగా నడుచుకొన బద్ధులమై ఉన్నామని నా గురించి ఏమన్నా సాక్ష్యం వస్తుందా ప్రభువా? ఇలాంటి సాక్ష్యం నేను కూడా పొందుకోవాలి. దేవునితో నడవటం అనేది సాధ్యం. ఎలా సాధ్యం అండి? దేవునితో నడవటం ఎలా అసాధ్యం అంటే, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం బైబిల్ చెప్తుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవలేరు ప్రియులరా. హనోకు దేవునితో నడిచాడంటే దేవుడు సమ్మతించాడు, హనోకు సమ్మతించాడు. నోవాహు దేవునితో నడిచాడంటే దేవుడు సమ్మతించాడు, నోవాహు సమ్మతించాడు. ఎమ్మాయి గ్రామస్తులు యేసుతో నడిచారంటే వారు సమ్మతించారు, యేసు సమ్మతించారు. అదిగో విక్టర్ పాలయ్య గారు కూడా దేవునితో నడిచారు అనంటే దేవుడు సమ్మతించారు, విక్టర్ పాలయ్య గారు సమ్మతించారు. ప్రియులరా, దేవునితో నడవాలి. ఇద్దరు కూడి సమ్మతించాలంటే వినండి, దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి ఇష్టపడాలి, దేవుణ్ణి అంగీకరించాలి. దేవుడు నీతో ఉంటే బాగుంటది అని గ్రహిస్తే అప్పుడు దేవునితో నడవడానికి ఇష్టపడతాం ప్రియులరా. నేను చాలా గ్రామాలు తిరుగుతూ ఉంటాను. ఇక్కడ జైవ సాకులు కూడా నాకంటే ఎక్కువ గ్రామాలు తిరుగుతూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి నడిచే వాళ్ళని అరుదుగా చూసాం ప్రియులరా. భర్త ఏమో కిలోమీటర్ ముందు నడుస్తాడు, భార్య ఏమో 1/2 కిలోమీటర్లు వెనక నడుస్తుంది. నాకు అనిపిస్తుంది పెళ్ళప్పుడు ఏమాత్రం కలిసి నడిచారేమో వీళ్ళు, బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమో కిలోమీటర్ ముందు ఉంటాడు, కిలోమీటర్ వెనక ఈవిడి గారు ఉంటుంది అని అది చూసినప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది ప్రియులరా. కానీ దేవునితో నడవడం అంటే అది కాదు ప్రియులరా. ఒకరితో ఇష్టం లేకపోతే కలిసి నడవలేరండి. వారి భావాలు అర్థం కాకపోతే కలిసి నడవలేరు. ఇతని మూలాన నాకు దయ కలుగుతుందని మనం సమ్మతించకపోతే కలిసి నడవలేం ప్రియులరా. కనుక ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవునితో నడిచిన వారు చాలా మంది ఉన్నారు. ఎలా నడిచారో కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఉన్న సమయంలో ఒక 15 నిమిషాల్లో మాత్రమే దేవునితో నడవటం అంటే ఏంటి 5 విషయాలు బైబిల్ గ్రంథంలో మీకు జస్ట్ రిఫరెన్స్లు ఇస్తాను. మీరు దయతో ఇంటికెళ్ళి వాటిని ధ్యానం చేస్తారని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను ప్రియులరా. దేవునితో నడవటం అంటే ఏంటి? నెంబర్ 1, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దయతో ఇప్పుడు మీ వేద గ్రంథమైన బైబిల్ని తెరిచి చూడడానికి, చదవడానికి ఇష్టపడతారని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయములోనికి ఒకసారి వస్తే 6వ వచనం బైబిల్ చెప్తున్న మాట ప్రియులరా. 5:6 వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వింటున్నారా అండి? దేవునితో నడుచుట అంటే మొదటి అర్థం ఏంటంటే వాకింగ్ బై ఫెయిత్. విశ్వాసముతో నడవడమే దేవునితో నడుచుట ప్రియులరా. విక్టర్ పాల్ అయ్య గారు కూడా ఏది లేదు అన్న సందర్భాలలో విశ్వాసముతో పరిచర్యలో కడుగు పెట్టి, విశ్వాసముతో పిల్లలను పెంచుకుంటూ, విశ్వాసముతో వారి కలిగినది కాపాడుకుంటూ, విశ్వాసముతో దేవుడు అప్పగించిన పరిచర్యలో దేవునితో నడవడం అంటే విశ్వాసముతో నడవడం. పాత నిబంధనలో మీకు జస్ట్ రిఫరెన్స్ ఇస్తా వినండి. నిర్గమాకాండం 13:21లో ఇశ్రాయేలీయులకి దేవుడు పగలు రాత్రి ప్రయాణం చేయనట్టుగా యెహోవా
యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. వింటున్నారా? నడిపించుటకై మేఘస్తంభాన్ని పెట్టాడు, రాత్రి అగ్ని స్తంభాన్ని పెట్టాడు. ఇది చదువుకుంటే మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ ఇశ్రాయేలీయులు రాయబడిన కాలు బలమే 6 లక్షల ప్రియులరా. ఇంకా కౌంట్ చేయని పిల్లలు కానీ స్త్రీలు కానీ కౌంట్ చేస్తే బైబిల్ పండితులు అంటారు ఒకరేమో 25 లక్షల మంది ఉండొచ్చు అని అంటారు, మరికొంతమంది 15 లక్షలు తగ్గకుండా ఉంటారండి అని అంటారు పిల్లలు. ఎన్ని లక్షలైనా సరే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళకు దేవుడు ఒక చక్కటి సాదృశ్యాన్ని పెట్టాడు. మేఘస్తంభం కదిలినప్పుడల్లా వాళ్ళు కదలాలి, నడవాలి ప్రియులరా. ఆ మేఘస్తంభం ఆగినప్పుడల్లా వాళ్ళు ఆగిపోవాలి. నాకేమనిపించిందో తెలుసా అండి, ఆ మేఘస్తంభము కష్టాల దగ్గర ఆగితే వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆగిపోవాల్సిందే. నీళ్లు లేని దగ్గర ఆగిపోతే ఇదేంటి ఇక్కడ ఆగిపోయింది, నీళ్ళు ఏడున్నాయి, నీడ ఏడుంది, చెట్లు ఏడుంది, వసతి ఏడుంది, ఇక్కడ ఆగేసేయండి దేవుడు అనటానికి వీల్లేదు. ఆగిపోమన్న చోట ఆగిపోవాల్సిందే. వాళ్ళు మంచి నిద్రలో ఉన్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ప్రేమతో మాట్లాడుకుంటున్నప్పుడు మేఘం కదిలితే అందరూ కదలాల్సిందే ప్రియులరా. ఇట్స్ నాట్ ఈజీ. ఇది చాలా సులభమైందేం కాదు ప్రియులరా. విక్టర్ పాల్ అయ్య గారు కూడా సేవా జీవితంలో కష్టాల దగ్గర దేవుడు ఆపేస్తే విశ్వాసముతో ఆగిపోయి మరలా అమాంతంగా దేవుని యొక్క నడక, అర్ధరాత్రి వేళ, నిద్ర వేళల్లో, సుఖమైన సమయాలలో కొంచెం ఆరోగ్యం బాగుందిలే అనుకున్న టైంలో మరలా ప్రయాణం మొదలుపెట్టు అనంటే విశ్వాసముతో నడిచిన నడక ఇదే దేవునితో నడుచుట ప్రియులరా. దేవునితో నడుచుట. మనం అనుకుంటాం ప్రియులరా, అక్కడ కానీ పిల్లలు ఉంటే ఇశ్రాయేలీయుల మమ్మీ డాడీని అడుగుంటారు. ఒక్క 24 గంటల వరకు కూడా రోజంతా మేఘము ప్రయాణం చేస్తూనే ఉంటే అందరూ ప్రయాణం చేయాల్సిందే. అప్పుడు పిల్లలు అంటారట, మమ్మీ ఎంతసేపు నడవాలి, కాళ్ళు నొప్పి పెడుతుంటే. డాడీ ఎంతసేపు నడవాలి, కాళ్ళు నొప్పి పెడుతుంటే. పిల్లలన్నా కూడా ఆగిపోయే పరిస్థితి లేదు ప్రియులరా. సేమ్ విక్టర్ పాల్ అయ్య గారు కూడా మరి పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా ఉన్న, ఆత్మీయమైన పిల్లలున్న వారి విశ్వాస జీవితంలో దేవుడు నడవమంటే నడిచి, ఆగిపోమంటే ఆగిపోయి, అక్కడ ఏమి వసతులు లేకపోయినా సరే వారి విశ్వాసముతో దేవునితో నడిచారు గనుకనే ఈ దినాన మనందరము కూడా ఆయన ఎలాగూ నడుచుకొనెనో మనము అలాగూ నడుచుకొన బొద్దులై ఉన్నాము. చేతులు 2 పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. రెండో విషయాన్ని జ్ఞాపకం చేయనా అండి, దేవునితో నడుచుట అంటే అర్థం ఏంటంటే ఆదికాండము 17వ అధ్యాయములోనికి ఒకసారి వస్తే, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటే దేవునితో నడుచుట అంటే అర్థాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆదికాండం 17:1 అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, అందరు వినండి, నా సన్నిధిలో నడుచుచు. వింటున్నారా? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. రెండవదిగా దేవునితో నడుచుట అంటే అర్థం ఏంటంటే నిందారహితముగా నడుచుట. వింటున్నావా సోదరి సోదరులరా? గౌరవనీయులు విక్టర్ పాల్ అయ్య గారి జీవితంలో కూడా నిందారహితమైన నడక. అందుకే ఇంత శ్రేష్ఠులైన దేవుని దాసులు, ఇంత అమూల్యమైన రక్త సంబంధికులన్నిటికీ మించి సంఘమంతా చేరి ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగూ నడుచుకోవాలని ఆశ ఎందుకో తెలుసా? నిందారహితమైన నడక ప్రియులరా. నిందారహితముగా నడుచుట అంటే అర్థం ఏంటంటే ఫైనల్గా చెప్పాలంటే ఒకటే ఒక మాట, పరిశుద్ధతతో నడుచుట ప్రియులరా. పరిశుద్ధతతో నడుచుట. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా యేసయ్య రక్తంలో కడగబడకుండా, ఇంకా మారు మనసు పొందకుండా ఎవరైనా ఉంటే దైతే నా చేతులు జోడించి చెప్తాను, నువ్వు నిందతోనే నడుస్తున్నావు అని అర్థం సోదరి సోదరుడా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అదిగో నిందారహితంగా నడిచిన గౌరవనీయులను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చి కూర్చున్న నీ జీవితంలో యేసయ్య రక్తములో కడగబడి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటే నిందారహితముగా నడుచుకున్నట్టు ప్రియులరా. లోకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం, లోకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులై
నిరపరాధులుగా నడుచుకొనుచు. వింటున్నారా? వీరిద్దరు, లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో వీరిద్దరు ఎవరు? వాళ్ళిద్దరంటే జకర్యా, ఎలిజబెత్. ప్రియులరా, నేనంటాను ఈ మధ్యాహ్నకాల సమయంలో వీరిద్దరు ఎవరు? అదిగో విక్టర్ పాల్ అయ్య గారు, గౌరవనీయులైన అన్నామణి అమ్మగారు. ప్రియులరా, వీరిద్దరు జకర్యా, ఎలిజబెత్లు కూడా యాజకులే. వారికి ఇవ్వబడిన సాక్ష్యం, వీరిద్దరు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియులరా, జకర్యా, ఎలిజబెత్తులు నింద లేకపోలేదండి. వారి జీవితంలో గొప్ప పరిచర్య, కానీ పిల్లలు లేరు అనే నింద వాళ్ళు మోస్తూ ఉన్న ఎక్కడైనా 80 కిలోమీటర్ల వారి గృహం నుంచి యెరూషలేము దేవుని ఆలయానికి దూరం. ప్రియులరా, నేను ఆ దూరంలో ప్రయాణం చేశానండి. ఈ జకర్యా గారు, ఎలిజబెత్ గారు నివాసం ఉన్న ఆ ఊరి చివర గ్రామంలో ఉన్న ఇదేనండి ఇల్లుని మాకు చూపించినప్పుడు, ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకొని ఇంత దూరం నుంచి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ యెరూషలేము దేవాలయంలో వారి యాజక వంతు వచ్చినప్పుడు నమ్మకంగా వాకింగ్ విత్ గాడ్, విశ్వాసముతో కూడిన నడక, నిందారహితముతో కూడిన నడక, జకర్యా, ఎలిజబెత్ వీరిద్దరు ఇలాంటి శ్రేష్ఠులైన వ్యక్తులు, ఇలాంటి శ్రేష్ఠులైన యాజకులు, ఇలాంటి శ్రేష్ఠులైన దేవుని పనిముట్టులు ఎలాగూ నడుచుకొనిరో అలాగూ నడుచుకొన బద్ధులమై ఉన్నాము. నెంబర్ 3, మూడవదిగా దేవునితో నడుచుట అంటే అర్థం ఏంటంటే, యాహోను మొదటి పత్రిక 1వ అధ్యాయం, యాహోను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ప్రియులరా, యాహోను వ్రాసిన మొదటి పత్రిక 1:7 బైబిల్ చెప్తున్నమాట. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగుల్లో నడిచిన ఎడల. వింటున్నారా? మనము వెలుగుల్లో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమే. నేను ఖచ్చితంగా చెప్పగలను ప్రియులరా, గౌరవనీయులు విక్టర్ పాల్ అయ్య గారు విడిచి వెళ్ళిన ఈ కుటుంబం అంతా అన్యోన్యమైన సహవాసం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. సంఘమంతా అన్యోన్యమైన సహవాసం. వారితో పరిచయం ఉన్న వారందరూ కూడా అన్యోన్యమైన సహవాసం. అన్యోన్యమైన సహవాసం ఎప్పుడు వస్తుందంటే, అదిగో వెలుగులో నడుచుకొనటం మూలన. వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడుచుట అంటే మూడో అర్థం ఏంటంటే వెలుగులో నడుచుకొనుట. ప్రియులరా, వెలుగులో నడుచుకొనుట, పాపపూరితమైన నడకను విడిచిపెట్టి. ఎఫెసీ 2:2 బైబిల్ అంటాడు, ఎఫెసీ 2:2 బైబిల్ చెప్తున్నమాట, మీరు వాటిని చేయొచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వింటున్నారా? ఎఫెసీ 2:2 ఉంటుంది, ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. కానీ ఇప్పుడు ఎలా నడుచుకుంటున్నారు తెలుసా? వెలుగులో నడుచుకున్నారు గనక, ప్రభువా నేను చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి సాక్ష్యము నాకు కూడా కలుగునుగాక. ఒకవేళ ఈ మాట పొడుగుగులు చనిపోయిన తర్వాత అంటారు ఏంటండి అనుకుంటారేమో. నేను అన్నినా జరగకుండా ఉండదు, నేను అనకపోయినా జరగకుండా ఉండదు. కానీ శ్రేష్టమైన శుభవార్త ఏంటో తెలుసా? ఎంతమందికి దక్కుతుందండి ప్రియులరా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రియులరా, చనిపోయేటప్పుడు చనిపోక ముందు మన గురించి బేడే, చనిపోయిన తర్వాత బేడైతే ఇక జీవితానికి అర్థం ఏంటి ప్రియులరా? పరమార్థంతో అర్థం తెలియకుండా బ్రతకడం కంటే ఇలాంటి జ్ఞాపకార్థ కూడికలకు ఆహ్వానం ఎందుకు వస్తుందో తెలుసా? ఆయన ఎలాగూ నడుచుకొనినో కొంచెం వివరాలు ఆధారాలతో చెప్తారు కనుక, మేబీ నేను కూడా అలా నడుచుకోవటం మూలన, దేవునితో నడుచుకోవటం మూలన ఎన్ని ఆశీర్వాదాలు ప్రియులారా. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేయనా అండి, వాకింగ్ విత్ గాడ్. దేవునితో నడుచుట అని అంటే 4వ అర్థాన్ని 3వ యాహోను పత్రిక చూద్దాం. యాహోను 3వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతాను, వినండి ప్రియులారా. యాహోను రాసిన 3వ పత్రిక 3-4 వచనాలు, నీవు సత్య
సత్యము అనుసరించి అమ్మ ఏం చేశారంట, నడుచుకొనుచున్నావు. కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా, వింటున్నారా, నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించిని. ఈ మాట బాగా నోట్ చేసుకోండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చేతులు రెండు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ఇక్కడ 2 వచనాలలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. 4వ వచనంలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏముంది, నాకు ఎక్కువైన సంతోషం ఏముంది. సో 4వదిగా దేవునితో నడుచుట అంటే అర్థం ఏంటంటే సత్యమందు నడుచుకొనుట, సత్యమందు నడుచుకొనుట. ఆయన గారు నడవటమే కాకుండా అదిగో నా పిల్లలు సత్యమందు నడుచుకొనుచున్నారు వినుట కంటే ఇంతకన్నా గొప్ప సంతోషం నాకేముందయ్యా. అందుకనే ఆయన ఎలాగూ నడుచుకొనెనో మనము అలాగూ నడుచుకొన బద్ధులమై ఉన్నాం. 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందామండి. ఎన్ని విషయాలు చెప్పానండి ఇప్పటిదాకా? 4. 1 దేవునితో నడుచుట అనంటే ఒకటేంటండి, విశ్వాసముతో నడుచుట. 2వదిగా ఏంటండి, నిందారహితముగా నడుచుట. 3వదిగా ఏంటండి, వెలుగులో నడుచుట. 4వది ఏంటండి, సత్యమందు నడుచుట. 5వది ఆఖరిది దేవునితో నడుచుట. అంటే అర్థం ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఇది చదివి ప్రార్థన చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. 5వది ఆఖరిది దేవునితో నడుచుట అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మచేత నడిపించబడుట అనండి. ఏ ఆత్మ అండి? దేవుని ఆత్మ. దురాత్మ కాదు. సౌలు కానీ దురాత్మ చేత నడిపించబడినట్టుగా కాదండి. దేవుని ఆత్మ చేత ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు ఎలాగూ నడుచుకుందురో అలాగ మనం కూడా నడుచుకోవాలండి. పౌలు అన్నట్టుగా నేను దేవుని పోలి నడుచుకొని వచ్చున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పినట్టుగా. ప్రియులరా, ఎంత శ్రేష్టమైన ఈనాడు మెట్టుకి ఇలాంటివి మనకు కనపడలేదు ప్రియులరా. ఒకప్పుడు పెద్దలు కనపడితే చేతులు జోడించి వందనాలు ఆటోమేటిక్గా పెట్టాలనిపిస్తుంది ప్రియులరా. కానీ ఈనాటి పెద్దలుగా చూస్తుంటే చాలా గ్రామాల్లో ఇంకా బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా ఆనాడు మీరు పేతురు 1 పత్రిక 4:3 ప్రకారం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబూతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు. వింటున్నారా? వీటి యందు నడుచుకున్న వారే కనబడుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో ఈ రీతిగా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న అమూల్యమైన దేవుని దాసులను జ్ఞాపకము చేసుకునుట మనకి ఆశీర్వాదం అనండి బిగ్గరగా, మనకి ఆశీర్వాదం ప్రియులరా. కనుక ఇలాంటి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడటం యేసయ్యకు కూడా అవసరమైంది తెలుసా? లోకాసు వార్త 4:14 ఉంటుంది. లోక 4:14 ఉంటుంది. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. వింటున్నారా? యేసు ప్రభు వారు కూడా ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళారట. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా చేతులు జోడించి చెప్పే సంగతి ఒకటే, నువ్వు ఏ ఆత్మతో నడిపించబడుతున్నావు? దురాత్మ చేత, పిరికాత్మ చేత, లౌకిక ఆత్మ చేత, లోకపు ఆత్మ చేత కాదు. అదుగో ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగూ నడుచుకొన బద్ధులమై ఉన్నాం. ఫైనల్గా ఒక్క మాట చెప్పి ముగించనా అండి. దేవునితో నడుస్తామండి, బాగానే ఉంది. మరి మాకు వచ్చే ప్రాఫిట్ ఏంటండి? మాకు వచ్చే లాభం ఏంటండి? మాకు వచ్చే ఆశీర్వాదం ఏంటండి? జస్ట్ చిన్న మాట చెప్తా వినండి. దేవునితో నడుచుట వలన నెంబర్ 1 దేవునితో
సన్నిహితముగా ఉండగలము, దేవుని సన్నిహితముగా ఎరగగలము. అవును, విక్టర్ పాల్ అయ్య గారు కూడా దేవుణ్ణి సన్నిహితంగా ఎరిగిన వారు గనుక అంతము వరకు నమ్మకంగా ఉన్నాడు. ప్రియులరా, మన విశ్వాసం బలపరచబడుతుంది. అంతేకాదు కాపుదల, భద్రత, అంతేకాదు ఆయన చిత్తం ఏంటో బయలుపరచబడుతుంది. ఫైనల్గా ఒక్క మాట చెప్పనా అండి, హనోక్ అంట 300 సంవత్సరాల దేవునితో నడుస్తుంటే ఒకనొక దేవుడు ఇలాగ అన్నాడట, ఇంకెంతసేపు నడుస్తాం అబ్బాయి, వచ్చే వెళ్ళిపోదాం, ఇంకెంతసేపు నడుస్తావు నాతో, వచ్చే వెళ్ళిపోదాం. అలాగే విక్టర్ పాల్ అయ్య గారిని కూడా ఈ భూమి మీద విశ్వాసంతో ఇంకెంతకాలం నడుస్తావు, వచ్చే వెళ్ళిపోదాం తీసుకుని వెళ్ళారు. కనుక హనోకు కనబడకపోయాను. నిందారహితంగా నడిచావు, వచ్చే ఇక చాలు, తీసుకొని వెళ్ళిపోతాను నేను. అదిగో సత్యమందు నడిచావు, వెలుగులో నడిచావు, దేని ఆత్మచేత నడిపించబడ్డావు, చాలు ఇక వచ్చే నేను తీసుకొని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన ఆయన మనకి మాదిరిగా ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగూ మనము నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. అలాంటి కృప దేవుడు మనకి దయచేయును గాక.